ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెళ్ల బ్రహ్మం చౌదరి బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. వెంటనే ఆయన్ను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. బుధవారం రాత్రి బ్రహ్మం చౌదరి తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. వెంటనే ఆయన్ను మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు వెంటనే పరీక్షలు నిర్వహించారు. మెదడులోని ఒక ప్రధాన రక్తనాళంలో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. ఆయనకు అత్యవసరంగా చికిత్స చేసి ఆ క్లాట్ ను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన క్రమంగా కోలుకుంటున్నారని టీడీపీ నేతలు తెలిపారు. రెండు వారాల క్రితం బ్రహ్మం చౌదరి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమి శ్వేతతో వివాహం జరిగింది. వీరిద్దరిది ప్రేమ వివాహమని చెప్తున్నారు. తిరుమలలోని శృంగేరి శారదాపీఠంలో నిర్వహించిన వేడుకకు టీడీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం ఈ నెల 6న మంగళగిరి సీకే కన్వెన్షన్ లో నాదెళ్ల బ్రహ్మం చౌదరి గౌతమి శ్వేత వివాహ రిసెప్షన్ వేడుక నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు హాజరయ్యారు. వివాహమైన 2 వారాలకే బ్రహ్మం చౌదరి బ్రెయిన్ స్ట్రోక్ తో ఆసుపత్రి పాలయ్యారు. బ్రహ్మం ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. నాదెండ్ల బ్రహ్మం చౌదరి విద్యార్థి దశ నుంచి టీడీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన్ను కూటమి ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవిలో నియమించింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, బ్రహ్మం చౌదరి హెల్త్ అప్డేట్ ఏంటి? చేసుకుంది. ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. బుధవారం రాత్రి ఆయనకు ఒక్కసారిగా తీవ్రమైనటువంటి తలనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆలస్యం చేయకుండా తాడేపల్లిలో ఉన్నటువంటి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసరంగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీంతో ఈ వార్త బయటకు రావడంతో అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలో నిర్వహించినటువంటి వైద్య పరీక్షల్లో బ్రహ్మం చౌదరి మెదడులోని ఒక ప్రధాన రక్తనాళం రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు అయితే గుర్తించడం జరిగింది. దీన్ని వైద్యపరంగా బ్రెయిన్ స్ట్రోక్ గా నిర్ధారించారు. ఇలాంటి పరిస్థితుల్లో చికిత్సలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ప్రాణాపాయం లేదంటే శాశ్వతమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని భావించినటువంటి వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స ప్రారంభించారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహించి మెదడులో ఏర్పడినటువంటి రక్తం గడ్డను విజయవంతంగా తొలగించారు. శస్త్రచికిత్స
శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన తర్వాత బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్రమక్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులైతే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు నిరంతర పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, వైద్యుల సూచనలు పాటించాలని కూడా డాక్టర్లు అయితే బ్రహ్మం చౌదరికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్య వర్గాలు అయితే ప్రకటించడం జరిగింది. బ్రహ్మం చౌదరి అనారోగ్య వార్త తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తా ఉన్నారు. పార్టీ శ్రేణులు ఆయన ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితి మీద అటు ఆసుపత్రి వర్గాల నుంచి వివరాలు కూడా తెలుసుకోవటం జరిగింది. వైద్యులతో పాటు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి చికిత్స గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా తెలుసుకోవటం జరిగింది. మరోవైపు నారా లోకేష్ కూడా బ్రహ్మం చౌదరి ఆరోగ్యం మీద ఆరా తీసి ఆయన త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. ఈ ఘటనకు సంబంధించి అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అటు బ్రహ్మం చౌదరి అభిమానుల్లో కూడా ఒకంత ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం 2 వారాల క్రితమే బ్రహ్మం చౌదరి వివాహం జరిగింది. టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి గౌతమి శ్వేతతో ఆయన ప్రేమ వివాహం చేసుకోవటం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో తిరుమలలోని శృంగేరి శారదాపీఠంలో 2 వారాల క్రితమే ఆయన వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పలువురు ముఖ్య నాయకులు కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వివాహం అనంతరం ఈ నెల 6వ తారీఖున మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఘనంగా రిసెప్షన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్ తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి పార్టీల నేతలు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ సీకే కన్వెన్షన్ లో జరిగినటువంటి రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కూడా ఆకాంక్షించారు. ఆనందోత్సాహాల మధ్య జరిగినటువంటి ఈ వేడుక తర్వాత కేవలం 2 వారాల్లోనే బ్రహ్మం చౌదరి ఆసుపత్రిలో చేరాల్సి రావటం అందరినీ కూడా కలిచివేసింది. నాదెండ్ల బ్రహ్మం చౌదరి రాజకీయంగా విద్యార్థి దశ నుంచే కూడా ఆయన తన రాజకీయ జీవితాన్ని చిన్న వయసు నుంచే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేసిన వ్యక్తి బ్రహ్మం చౌదరి. ముఖ్యంగా యువతలో పార్టీ బలోపేతానికి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ నాయకత్వం దృష్టిని ఆకర్షించారు. పార్టీ నిర్వహించినటువంటి పలు కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ తనకంటూ బ్రహ్మం చౌదరి ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. నారా లోకేష్ చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర సమయంలో కూడా బ్రహ్మం చౌదరి కీలకమైనటువంటి పాత్ర పోషించారు. పాదయాత్ర నిర్వహణ కావచ్చు, దాన్ని సమన్వయం చేసుకోవటం కావచ్చు, పార్టీ కార్యకర్తలతో అనుసంధానం వంటి అనేక బాధ్యతలను బ్రహ్మం చౌదరి సమర్థవంతంగా నిర్వహించినట్లు పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. యువ నాయకుడిగా, సమర్థవంతమైనటువంటి నిర్వాహకుడిగా ఆయన పార్టీలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవటం జరిగింది. పార్టీ కోసం ఆయన చేసినటువంటి సేవలు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎక్కువగా పార్టీ కోసం నిరంతరం కూడా కష్టపడే వ్యక్తిగా పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవికి బ్రహ్మం చౌదరిని నియమించడం జరిగింది. ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయన పార్టీ కార్యక్రమాలు అటు కార్పొరేషన్ కార్యకలాపాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ వస్తూ ఉన్నారు. వివిధ సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి కూడా బ్రహ్మం చౌదరి కృషి చేస్తూ ఆయన బాధ్యతలను నిర్వహిస్తా ఉన్నారు. ప్రస్తుతం బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో అటు కుటుంబ సభ్యులు కొంత ఊరట చెందుతా ఉన్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, సామాజిక సంస్థల ప్రతినిధులు ఆయన త్వరగా కోలుకోవాలని
ఆకాంక్షిస్తూ సందేశాలు కూడా పంపిస్తా ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఘటన మరోసారి ఎవరైతే ఆరోగ్యం మీద ప్రధానంగా నిర్లక్ష్యం వహిస్తారో అలాంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తా ఉంది. రాజకీయ నేతలు ముఖ్యంగా తమ యొక్క పార్టీ వ్యవహారాలు కార్యకలాపాలతోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ బ్రహ్మం చౌదరి ఒక ఉదాహరణగా తీసుకొని ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే ఆ వైద్యులను సంప్రదించి దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవటం మంచిదన్నది ఇవాళ బ్రహ్మం చౌదరి అనారోగ్య సమస్య ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. తీవ్రమైనటువంటి తలనొప్పి, మాటల్లో ఇబ్బంది, చేతులు కాళ్ళల్లో బనేంత వంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఈరోజు బ్రహ్మం చౌదరి వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్ళటం, ఆసుపత్రి వైద్యులు కూడా తక్షణం స్పందించడంతో ఇవాళ ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బ్రహ్మం చౌదరి బయటపడగలిగాడని చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవాళ పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, అందరూ కూడా బ్రహ్మం చౌదరి క్షేమంగా తిరిగి ఆరోగ్యంగా రాజకీయాల్లోకి తిరిగి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలనంతా కూడా ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తా ఉంది. రామకృష్ణ.